జగన్ని అవమానించాలి, అసెంబ్లీలోకి తనని వచ్చేటప్పుడు అవమానించాలి, తన నేరుగా ఇబ్బంది పెట్టాలి. ఇది చాలామంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి. కానీ ఆయన మాత్రం ఆ ట్రాప్లో పడలేదు. రాజకీయాలు అనేటటువంటి దాంట్లో ఆ స్థాయిలో వద్దని చెప్పారు. అందుకనినే జగన్ వెహికల్ని లోపలికి అనుమతించారు. అలాగే జగన్కి సంబంధించి ప్రమాణ స్వీకారానికి కూడా మంత్రులు అయిపోగానే ఇచ్చారు. సరే, సాక్షి రాసినట్టు ప్రతిపక్ష స్థానానికి అవకాశం లేదు అంటే ప్రతిపక్ష స్థానమే ఇవ్వలేదు ప్రజలు. ప్రతిపక్ష నాయకుడు మామూలుగా అయితే ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం సహజంగా ఉంటుంది, కానీ ప్రతిపక్ష స్థానమే ఇవ్వలేదు. అలాగని అప్పుడు మామూలు ఎమ్మెల్యేలతో పాటు ప్రమాణం చేయించారు. అలా కాకుండా ముందుకే తీసుకుని వచ్చారు. మరొక వైపు లోపలికి వాహనము అనుమతించారు. అక్కడెక్కడా కూడా ఈ హడావిడి, ఈ మాటల ట్రాప్లు అయితే పడకుండా చంద్రబాబు గారు బాధ్యతాయుతంగానే ఉన్నారు. మిగతాది ఏదైతే ఇప్పుడు ఓ రకంగా రెచ్చగొట్టుడు ధోరణి అయితే పెరిగిపోతుంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే పార్టీ నాయకులు, అది చేసేద్దాం ఇది చేసేద్దామని. అవి బయట జరుగుతున్న వాటిని అయితే ఇంకా కంట్రోల్ చేయట్లేదు. అవి కూడా కంట్రోల్ చేస్తే బాబు గారి మీద గౌరవం పెరుగుతుంది.